ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ప్రేమ వ్యవహారాలు, వ్యామోహాలు, అలాగే అక్రమ సంబంధాలు ఎలా తెలుసుకోవచ్చు, అయితే అలాంటివి ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఆ సమస్యలు రాకుండా ఎలా నివారించుకోవచ్చు, జ్యోతిష్యం ద్వారా అలాంటి వాటి నుంచి మనం ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు కొంతవరకు తెలుసుకున్నాము. ఈ టాపిక్స్ కొంత సెన్సిటివ్ టాపిక్స్ అయినప్పటికీ కూడా వీటి వల్ల చాలా సమస్యలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇటువంటి లవ్ అఫైర్స్లోకి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంతవరకు నిజంగా ఏమైనా మనము ఒక ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చా, సమస్య ఉంది అని తెలిస్తే దాన్ని నివారించుకుంటూ ఆ సమస్య తీవ్రతని పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనేది తెలుసుకుందాము. ప్రధానంగా ఇంతకుముందు కూడా నేను లవ్ మ్యారేజెస్ వీడియోస్ చేసినప్పుడు లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ వెళ్ళినా కానీ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందా లేదా, మ్యారీడ్ లైఫ్ ఉంటుందా లేదా అనేది కూడా చాలా ముఖ్యము. ఈ సందర్భంలో ఒక లవ్లోకి ఎంటర్ అయిన తర్వాత దానివల్ల అతనికి మానసికంగా ఎక్కువగా స్ట్రెస్, సమస్యలు ఉంటాయా అనేది మనం కొంతవరకు స్టడీ చేయాలి. ఎందుకంటే లవ్ అఫేర్కి వెళ్ళిన తర్వాత చాలా మానసికమైనటువంటి ఒత్తిడి కావచ్చు, ఆ లవ్ ఫెయిల్ అయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇలాంటి సంఘటనలు జరగడం కూడా నేను చూడడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో లవ్ అఫేర్లోకి వెళ్ళిన తర్వాత అది మ్యారేజ్ దాకా వెళ్లకుండా అక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ముందుగానే ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఇటువంటి వాటికి ఆస్కారం ఉంది అని తెలిసి తనను తాను నియంత్రించుకోవడం అనేది చాలా మటుకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చాలా రోజులు రిలేషన్లో ఉండేది బ్రేక్ అవ్వడం కంటే ముందే అటువంటి రిలేషన్లోకి వెళ్ళి ట్రావెల్ అవ్వకుండా ఉన్నట్టయితే మానసికంగా అటువంటి ఒక స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇటువంటి వాటికి లోన్ అవ్వకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొంతవరకు జ్యోతిషపరంగా ఈ సూత్రాలు కావచ్చు, ఇటువంటి కాంబినేషన్స్ మనకి హెల్ప్ చేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోలో ఆ పాయింట్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే లవ్ అఫేర్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళదు, అది మధ్యలోనే ఆగిపోతుంది అని కనుక తెలుసున్నట్టయితే దాన్ని ముందుగానే వీళ్ళు కొంతవరకు జాగ్రత్త పడి ఒక నిర్ణయానికి రావడం వలన తీవ్రంగా మానసికపరమైనటువంటి ఒత్తిడి కావచ్చు, సమస్యలు ఉండవు. ఇక లవ్ అఫైర్స్ కావచ్చు, వ్యామోహం కావచ్చు, అంటే ఒక ప్యాషన్లోకి వెళ్ళిపోయి ఒక వ్యక్తిని తీవ్రంగా అభిమానించడము, ప్రేమిస్తున్నామనే ఫీలింగ్లో ఉండడము, ఆ తర్వాత రియాలిటీని తెలుసుకుని చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇలాంటివి కూడా మనం కొంతవరకు పసిగట్టగలిగితే జ్యోతిష్యంలో చాలా మేలు చేస్తాయి. అటువంటి క్లూస్ కనుక మనం చూడగలిగితే. ప్రధానంగా లవ్ అఫేర్స్ విషయానికి వచ్చినప్పుడు చూడవలసినటువంటి హౌసెస్ 5th హౌస్, 11th హౌస్, 12th హౌస్, అలాగే 7th హౌస్ కూడా. ఆ హౌసెస్ యొక్క లార్డ్స్ అంటే ఆ స్థానాల యొక్క అధిపతులు. అదేవిధంగా 5th హౌస్ యొక్క ఆరూఢము అంటే పంచమారూఢము, 7th హౌస్ యొక్క ఆరూఢము సప్తమారూఢము, దానికి దారపాదము అని పేరు, ఉపపాదము లేదా ఉపపాద లగ్నము, రెండు ఒకటే. వీటి నుంచి గ్రహాల యొక్క ప్లేస్మెంట్, అదేవిధంగా పుత్రకారక గ్రహము, దారకారక గ్రహము ఎక్కడున్నాయి, వీటిని స్టడీ చేయడము. అలాగే రాహు, కేతు, శుక్ర, చంద్ర, కుజ ఈ ప్లానెట్స్ ఇందాక చెప్పినటువంటి హౌసెస్ని, ఆ అధిపతుల్ని, ఆ ఆరూఢాలని, ఆ కారక గ్రహాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా, ఈ విధంగా కనుక మనం స్టడీ చేసినట్టయితే, ముఖ్యంగా అటువంటి గ్రహాల యొక్క దశలు జైమినిలో ఆ రాశి దశలు నడుస్తూ ఉన్నట్టయితే ఈ లవ్లోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అని మనకి తెలియడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇటువంటి మ్యాటర్స్లో ప్రెడిక్షన్స్ తప్పవడానికి కారణం ఏంటి అంటే జైమినిలో స్టడీ చేయకపోవడమే. ఎందుకంటే
ఆరూఢాలు కారకత్వాలు కూడా అంత ముఖ్యమైనటువంటివి ఇలాంటి విషయాల్లో ఫలనిర్దేశం చేసేటువంటి సమయంలో. కాబట్టి తప్పకుండా కూడా వీటినన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లంని ఇస్తుంది. ఉదాహరణకి రాహు విషయం తీసుకున్నట్టయితే రాహువు మోసానికి గురి చేస్తాడు. అలాగే ఒక స్వార్థ చింతనతో, ఒక స్వార్థ ప్రయోజనంతో ఒక వ్యక్తి ప్రేమలోకి ఆకర్షింపబడ్డము. అంటే ఒక అమ్మాయి ఒక సెల్ఫిష్ మోటివ్తో ఒక అబ్బాయిని కావచ్చు, లేదా ఎల్డర్లీ పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ ఉన్న పర్సన్ కావచ్చు, మ్యారీడ్ పర్సన్ కావచ్చు, ట్రాప్లోకి లాగడము, లేదా తన యొక్క అట్రాక్షన్లోకి తీసుకోవడము, ఇలాంటివన్నీ చేసేటువంటి సందర్భాలు రాహు బలంగా ఉన్నప్పుడు ఉంటాయి. ఒక సెల్ఫిష్ మోటివ్తో ఆ రిలేషన్లోకి వెళ్ళడము, తీసుకెళ్ళబడ్డము అనేది రాహు సూచిస్తాడు. అక్కడ చీటింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా రాహువు ఎప్పుడు కూడా అన్కన్వెన్షనల్ ప్లానెట్ కాబట్టి ఆ లవ్ అఫేర్ కూడా అన్కన్వెన్షనల్ లవ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి చీటింగ్ లేకపోయినా అటువంటి లవ్లోకి వెళ్ళినప్పుడు అది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. పేరెంట్స్ యొక్క యాక్సెప్టబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక సప్తమం వీక్గా ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరూఢాల విషయానికి వచ్చినట్టయితే పంచమారూఢము, సప్తమారూఢం అంటే దారపాదము, వీటిలో ఏ గ్రహాలు ఉన్నాయి అవి కూడా మనం స్టడీ చేయాలి. రాహు యొక్క ప్లేస్మెంట్ వీటిలో ఉందా, అలాగే పుత్రకారక ప్లానెట్తో రాహు కలిశాడా, దారకారకుడితో రాహు కలిశాడా, ఇవి కూడా స్టడీ చేయాలి. బట్ రాహు యొక్క నేచర్ ప్రధానంగా ఇలా ఉంటుంది. కేతు యొక్క విషయం తీసుకున్నట్టయితే కేతువు అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు కాబట్టి చాలా త్వరగా రిలేషన్లోకి వెళ్ళిపోవడము, ఎమోషనల్గా అంటే ఎమోషన్ని బేస్ చేసుకుని ఒక రిలేషన్లోకి వెళ్ళి తర్వాత భంగపడ్డము, ఇటువంటి వ్యామోహాన్ని తెలియజేసేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కేతు యొక్క ప్రభావం ఉన్నట్టయితే. ఎందుకంటే కేతు చాలా ఫాస్ట్గా స్ట్రాంగ్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. ఇక్కడ వ్యామోహం అంటే ప్యాషన్ అంటాం చూడండి, దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. అంతే త్వరగా అది బ్రేక్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ బ్రేక్ అవ్వడంలో కూడా చాలా ఘర్షణ జరిగి బ్రేక్ అవ్వడము, ఆ బ్రేక్ అయిన తర్వాత మానసికంగా చాలా కృంగిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు ఎప్పుడు కూడా లవ్ అఫైర్స్ని, ఎమోషనల్ ఫీలింగ్స్ని, రిలేషన్షిప్స్ని సూచించే ప్లానెట్ కాబట్టి వాళ్ళు రిలేషన్లోకి వెళ్ళడానికి కారణము, లవ్లోకి వెళ్ళడానికి కారణము అవతల వ్యక్తి యొక్క ఎమోషనల్ టెండెన్సీ నచ్చడము, అంటే వారి యొక్క మనస్తత్వము, ఎదుటి వ్యక్తి సాఫ్ట్ వ్యక్తి అయ్యి చేరదీసే మనస్తత్వం ఉండడము, మానవతా విలువలు ఉన్నాయి అని అనుకోవడము, ఇటువంటివి ఆకర్షణకు గురి చేస్తాయి. అయితే ఇదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి నెగిటివ్గా ఉన్న, వీక్గా ఉన్న, రెట్రోగ్రేడ్ అయి ఉన్న ఫెయిల్యూర్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా లవ్ అఫేర్స్ విషయంలో, వ్యామోహాల విషయంలో కూడా అంతే శుక్రుడు. ఉదాహరణకి కుజ శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే వాళ్ళు ఏ లవ్ అఫైర్లో కూడా సాటిస్ఫాక్షన్ అనేది పొందరు కాబట్టి ఎక్కువగా బ్రేకప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అటువంటి సందర్భంలో. ఈ విధంగా శుక్రుడిని కూడా మనం కొంతవరకు స్టడీ చేయాలి. అలాగే కుజుడు విషయానికి వస్తే కేతువులాగే కుజుడు కూడా అగ్రెసివ్ ప్లానెట్. లవ్ రిలేషన్లోకి ఎంటర్ అవుతారు కానీ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ముఖ్యంగా అబ్బాయిలు ఆ అమ్మాయి మీద డామినేషన్ చూపించడము, తన మాటే వినాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల, కంట్రోలింగ్ నేచరు, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ లవ్ అనేది మధ్యలోనే బ్రేకప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని కూడా చెక్ చేసుకుని ఈ అఫైర్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఒక క్లారిటీ తెచ్చుకుని ఇది వర్కౌట్ అవ్వదు అని అనుకున్నట్టయితే దాన్ని మధ్యలోనే డిస్కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే తర్వాత అయినా సరే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది బ్రేక్ అవుతుంది కాబట్టి. అలాగే చంద్రుడు బలంగా ఉన్నా, వీక్గా ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి, ఉదాహరణకి ఎక్సాల్ట్ అయ్యి ఉండి, ఉచ్చలో ఉండి లవ్ రిలేషన్లో కనుక తీసుకెళ్ళినట్టయితే చాలా ప్యాషనేట్గా ఉంటారు, చాలా త్వరగా రిలేషన్లోకి వెళ్ళిపోతారు. అయితే అంతే త్వరగా వారి మధ్య డిస్టర్బెన్సెస్ రావడము,
తనని అవతల వ్యక్తి అర్థం చేసుకోవట్లేదు, తన ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు, ఇటువంటి భావాలు వచ్చి అది కూడా బ్రేకప్కి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ ప్లానెట్స్ అన్ని కూడా తమదైన శైలిలో ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లానెట్స్. మిగతా ప్లానెట్స్ కూడా అటువంటి సమస్యలు ఇవ్వచ్చు. అయితే నైసర్గికంగా కూడా ఈ ప్లానెట్స్కి ఇటువంటి ఒక లక్షణం ఉంటుంది. వేరే ప్లానెట్స్ కొంతవరకు ఆధిపత్యం తీసుకున్నప్పుడు, ఆ కారకత్వం తీసుకున్నప్పుడు అటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. కానీ సహజంగా అటువంటి టెండెన్సీస్ ఉండేటువంటి ప్లానెట్స్ కాబట్టి ఈ ప్లానెట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడి విషయంలో కూడా, బుధుడు ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్లో చాలా వీక్గా ఉంటాడు, అఫ్లిక్ట్ కనుక అయినట్టయితే జాతకంలో. రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ అంటే వక్రించిన బుధుడు, నీచలో ఉన్న బుధుడు, ఇటువంటి బుధుడు కనుక లవ్ కాంబినేషన్లో ఉన్నట్టయితే ఏ డెసిషన్ త్వరగా తీసుకోలేకపోవడము, లవ్ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడం ఈజీగా ఎంటర్ అయినా తర్వాత ఏదో ఒక కారణం చేత, కంపెలింగ్ రీజన్ అంటాం, అంటే కాదనలేని తోసిపొచ్చలేని కొన్ని కారణాల వల్ల ఆ లవ్ని కంటిన్యూ చేయలేక బ్రేకప్ చేయడం, ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి బుధుడి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శని విషయాన్ని కనుక చూసినట్టయితే శని ఇప్పుడు కూడా ఇద్దరి మధ్య అపార్థాలను ఎక్కువగా సృష్టించేటువంటి ప్లానెట్. గురువు విషయంలో, గురువు శుభగ్రహమైనప్పటికీ కూడా లవ్ రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ వలన, డామినేషన్ వలన మధ్యలోనే బ్రేకప్ చేసుకునేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాడు. ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి కాంబినేషన్స్ని మనం స్టడీ చేయాలి అని కనుక చూసినట్టయితే, 5th హౌస్లో ఇందాక చెప్పినటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్స్ దశ నడుస్తుందా, అలాగే 5th లార్డ్ ఇందాక చెప్పినటువంటి హౌసెస్లో ఆ ప్లానెట్స్తో కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు ఆ కనెక్షన్ అనేది, ఆ రిలేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది లేదా ఎంత వీక్గా ఉంది అనేది స్టడీ చేయాలి. ఉదాహరణకి 5th హౌస్లో ఒక ప్లానెట్ ఉండి అది నీచ అయ్యి ఆ ప్లానెట్కి పాపగ్రహాల దృష్టి లేదా పాపగ్రహాలతో కలిసి ఉండడము అనేది కనుక జరిగి ఆ గ్రహం యొక్క దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే అది ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వదు, అంటే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వదు. ఆ లవ్ అనేది సక్సెస్ వైపుకి వెళ్లకుండా మధ్యలోనే బ్రేక్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనుక జరుగుతుంది అని క్లారిటీ కనుక వస్తే ఒక 1 year తర్వాత బ్రేకప్ అయ్యే బదులు చాలా త్వరగానే ఒక డెసిషన్కి వచ్చి ఒక ఫ్రెండ్లీ రిలేషన్గా దాన్ని అక్కడే ఫుల్ స్టాప్ పెట్టడం అనేది చాలా చాలా మంచిది. ఈ విధంగా మనకి ఆస్ట్రాలజీ కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అయితే 2 marriages ఉండడము, ఇటువంటి వాటికి ఎవరు ఏమీ చేయలేరు. 2 marriages ఉంటే 2 marriages అవుతాయి. రెమెడీ వలన 2 marriagesని మనం స్టాప్ చేయలేము. అయితే కొంత మన చేతిలో ఉండేటువంటి విషయాల్ని ఎంతవరకు మనం ముందే పసిగట్టి నివారించుకోవచ్చు, అది కూడా ఒక గ్రహానికి పరిహారం చేయడం, అటువంటి వాటి నుంచి కాకుండా వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుని ముందుగానే రియాక్ట్ అయ్యి, ముందుగానే కొంతవరకు అలర్ట్ అయ్యి అక్కడే రిలేషన్ కనుక ఫుల్ స్టాప్ పెట్టగలిగితే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ నెగిటివ్గా ఉండకుండా తనని తాను కాపాడుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఈ రిలేషన్ ఎండ్ అవుతుంది, ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వదు అని కనుక మనకి తెలిస్తే అది చాలా రోజులు కంటిన్యూ చేసి బ్రేక్ చేసే బదులు ముందుగానే దానికి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే అక్రమ సంబంధాల విషయంలో కూడా ఉదాహరణకి 11th హౌస్, 12th హౌస్, 5th హౌస్ వాటి లార్డ్స్, ఇందాక చెప్పినటువంటి ఆరూఢాలు, కారకత్వాలు ఈ రిలేషన్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లోకి ఎంటర్ అవ్వడము. కానీ ఇప్పుడు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లోకి ఎంటర్ అయినప్పుడు శుక్రుడు, కుజుడు, రాహువు ఇటువంటి ప్లానెట్స్ ఉంటాయి కాబట్టి అవి లాంగ్ లాస్టింగ్ రిలేషన్ అనేది ఇవ్వదు. ఆ రిలేషన్కి వెళ్ళడము, కొన్నాళ్ళు కంటిన్యూ చేయడం వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఏదో ఒక రకంగా అది బ్రేక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఈ ప్లానటరీ డిస్కషను, ఆస్ట్రాలజీ డిస్కషన్ ఒకవైపు పెడితే ఇటువంటి అనైతికమైనటువంటి పనులు కూడా మంచిది కాదు. కాబట్టి ధార్మికమైనటువంటి జీవితాన్నే మనం ప్రిఫర్ చేయాలి. కాబట్టి ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నదే నిలబడాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండడము, ఇటువంటి వాటికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది. ఆ రకంగా తను ఒక బ్రేకప్ అయ్యి బాధపడ్డము, ఆ బాధ అనుభవించడం కంటే కూడా
ముందే ఆ రిలేషన్లోకి వెళ్లకుండా వెళ్తున్నాను అని డౌట్ వచ్చినప్పుడే దాన్ని స్టాప్ చేసి నైతికంగా స్ట్రాంగ్గా ఉండడం అనేది వారికి మారల్ బూస్టింగ్ అనేది చాలా ఇస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. కాబట్టి ఆస్ట్రాలజీ ఇటువంటి సహాయాలు కూడా చేస్తుంది. కాబట్టి ఆస్ట్రాలజీని స్టడీ చేస్తున్న వారు కావచ్చు, అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతవరకు ముందుగానే పసిగట్టి వాటి ద్వారా తమను తాము ఎక్కువగా నష్టపరుచుకోకుండా, కష్టపెట్టుకోకుండా జాగ్రత్త తీసుకున్నట్టయితే మానసిక పరంగా, ఎమోషనల్లీ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక అనాలిసిస్ చేసి ప్లానెట్స్ నుంచి మనం కొంత హెల్ప్ తీసుకోవడం అనేది అన్ని రకాలుగా కూడా మారల్లీ అంటే నైతికంగా కావచ్చు, ధార్మిక పద్ధతిలో కావచ్చు, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అది మనకి ఒక మారల్ బూస్టింగ్ని ఇస్తుంది. నేను తప్పు చేయలేదు లేదా తీవ్రమైనటువంటి నష్టంలోకి వెళ్ళలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఆస్ట్రాలజీ యొక్క సహాయం తీసుకుని మనం ఆ నష్టాల వైపుకి, కష్టాల వైపుకి వెళ్లకుండా, తీసుకెళ్లకుండా మనం కాపాడుకోవడానికి కొంతవరకు ఆస్ట్రాలజీ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని స్టడీ చేయడం అనేది చాలా మంచిది. కాబట్టి ఈ క్లూస్ని ఆధారంగా కొంతవరకు అనాలిసిస్ చేసుకుని జాగ్రత్త తీసుకోవచ్చు అని చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.